మరో ఆందోళనకి సిద్ధమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ నెల 9న అన్నదాత పోరు పేరుతో కార్యక్రమాలు నిర్వహించనుంది. యూరియా కొరత, రైతాంగ సమస్యలపై నిరసనలకు పిలుపునిచ్చింది. ఆర్డీఓ కార్యాలయాల ఎదుట వైసీపీ శాంతియుత నిరసనలు తెలపనుంది. అన్నదాత పోరు పోస్టర్ ని పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి రిలీజ్ చేశారు. రైతులకు జగన్ ప్రభుత్వం పెద్దపీట వేస్తే కూటమి ప్రభుత్వం అభివృద్ధిని విధ్వంసం చేస్తుందని విమర్శించారాయన. వ్యవసాయానికి అవసరమైన ఎరువులు, విత్తనాలు దొరకడం లేదన్నారు. ఎరువుల అక్రమ నిల్వలు అలానే ఉంచి టీడీపీ ఎమ్మెల్యేలు బ్లాక్ మార్కెట్ చేస్తున్నారన్నారు. పైగా ప్రశ్నించిన రైతులను బెదిరిస్తున్నారన్నారు. యూరియా ఎక్కువ వాడితే క్యాన్సర్ వస్తుందంటూ కూడా చంద్రబాబు ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో రైతు పోరు చేపడుతున్నామన్నారు సజ్జల. బాధ్యత లేదు, ప్రజల పట్ల బాధ్యత ఉండాలనే స్పృహ లేని చంద్రబాబు నాయుడు ఈరోజు బెదరగొట్టాలని చూస్తున్న నేపథ్యంలో, హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో ఇంకా తప్పనిసరి అందరూ ఒక ర్యాలీగా వెళ్ళి ఇది రియల్ సమస్య, మీరు తెలుసుకొని దీన్ని ఇమీడియట్ పరిష్కరించండి, సమస్య మీరు క్రియేట్ చేసింది, మీ మాటలోనే యూరియా కొరత లేదంటున్నారు, మరి అయినా కొరత అందట్లా కావాల్సినంత అంటే బ్లాక్ మార్కెట్ ఉంది, దాన్ని అరికట్టండి అని చెప్పడం కోసం ఒక శాంతియుతమైన ర్యాలీ తీసి అక్కడ ఆర్డీఓ కేంద్రాలు, ఆర్డీఓలందరికీ కూడా మెమరాండం ఇవ్వాలనే నిర్ణయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు. అందులో భాగంగా 9వ తేదీ ఈ ర్యాలీలు జరుగుతాయి. ఇది అధికార విలువ తెలియదు, బాధ్యత లేదు, ప్రజల పట్ల బాధ్యత ఉండాలనే స్పృహ లేని చంద్రబాబు నాయుడు ఈరోజు బెదరగొట్టాలని చూస్తున్న నేపథ్యంలో, హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో ఇంకా తప్పనిసరి అందరూ ఒక ర్యాలీగా వెళ్ళి ఇది రియల్ సమస్య, మీరు తెలుసుకొని దీన్ని ఇమీడియట్ పరిష్కరించండి, సమస్య మీరు క్రియేట్ చేసింది, మీ మాటలోనే యూరియా కొరత లేదంటున్నారు, మరి అయినా కొరత అందట్లా కావాల్సినంత అంటే బ్లాక్ మార్కెట్ ఉంది, దాన్ని అరికట్టండి అని చెప్పడం కోసం ఒక శాంతియుతమైన ర్యాలీ తీసి అక్కడ ఆర్డీఓ కేంద్రాలు, ఆర్డీఓలందరికీ కూడా మెమరాండం ఇవ్వాలనే నిర్ణయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు. అందులో భాగంగా